నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలనే అంశంపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం రాఘోల్ నందు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కిసాన్ మేళాను రాఘోల్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు అధ్యక్షతన జరిగిన ఈ కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. మార్టేరును తలదన్నేలా రాఘోలు పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చేస్తామని, శ్రీకాకుళం సన్నాల బియ్యంకు ప్రపంచ ఖ్యాతి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు డ్రోన్ల సాంకేతికతను అందుబాటులో ఉంచామని, రైతులు గ్రూపులుగా ఏర్పడి వాటి సేవలు తక్కువ ధరకు పొందవచ్చని అన్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా తరచూ ఇలాంటి మేళాలకు హాజరై కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై ప్రచురించిన పలు పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్లు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద, జయలక్ష్మీదేవి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. కష్టాలేంటి, బాధలేంటని తెలుసుకొని తద్వారా పరిష్కరించడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని ప్రతి ఒక్క రైతు సోదరుడు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, ఎక్కువగా తుఫాన్లు, వర్షాలు వచ్చి మనకి అనేక విధాలుగా నష్టం జరుగుతుంది. నేను 35 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఎన్నో బాధలు చూశాను. చేతికొచ్చినటువంటి పంట మన కళ్ళ ముందే తుఫాన్లకు పోయి రైతులు ఇబ్బంది పడి బతకలేక ఇతర ప్రాంతాలకి వలసలు వెళ్ళినటువంటి రోజులు చూశాం. ఈ జిల్లాలో సకాలంలో నీరందక ప్రతి సంవత్సరం కరువు కాటకాలతో వ్యవసాయం చేయలేక వలసలు వెళ్ళి జీవించినటువంటి విషయాలన్నీ కూడా మన కళ్ళ ముందే మనం చూశాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దీనికి తోడు రైతు ఉదయం నుంచి రాత్రి వరకు 6 గాలాలు కష్టపడ్డమే చూశాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ కష్టపడకుండా సాంకేతికతను ఉపయోగించి, పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పెట్టుబడి చాలా తక్కువ పెట్టి అధిక లాభం పొందడమే ఒక ప్రధాన అజెండాగా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ శాఖపై పెట్టారు. నేను మంత్రిగా ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నాను. గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీస్ అన్నీ తెలిసిన వ్యక్తిని. ఆతృతతో అన్నీ చెయ్యొచ్చని నేను ఉత్సాహంగా బాధ్యతలు తీసుకున్నాకరే గత 5 సంవత్సరాలు ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహం వల్ల అత్యంత ప్రాధాన్యత రంగమైనటువంటి వ్యవసాయ సంఘాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల గత 5 సంవత్సరాలు ఈ శాఖ మీద కనీసమైనటువంటి బడ్జెట్ ఖర్చు చేయకపోవడం వల్ల ఈ శాఖ సుస్థావస్థలోకి చేరింది. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకొని సమీక్ష చేస్తే ప్రతి దగ్గర అప్పులే తప్ప ఎక్కడ ఆదాయం కనిపించిన మార్గాలు లేవు. సెక్రటరియట్ల ఆఫీసులో కూర్చుంటే మంచి విత్తనాలు ఇవ్వండి అంటే గత ప్రభుత్వానికి విత్తనాలు సప్లై చేశాం, డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. దేశ విమానయాన రంగంలో సీప్లేన్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడ, శ్రీశైలం మధ్య డెమో సీప్లేన్ సర్వీసును ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఒకవైపు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా చేపట్టిన ఈ ఆవిష్కరణ రాష్ట్ర రవాణా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీకాకుళం హెచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, నరుకుటి ఈశ్వరరావులు అన్నారు. హెచ్చెర్లలో బస్ షెల్టర్ను ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం నాయకుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని అన్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని, అందరం కలిసికట్టుగా ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యేలు తెలిపారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అరసవేలి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శనివారంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులెల్లా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వైసీపీ విధానాలను కొనసాగిస్తే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఎం పార్టీ 18వ జిల్లా మహాసభల సందర్భంగా పలాస నగరంలో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభను జరిగింది. ర్యాలీ అగ్రభాగాన తప్పెటగుళ్ళు, కోలాటం, డప్పులు, వివిధ కళారూపాలు ప్రజలను ఆకర్షింపచేశాయి. పలాస నగరం ఎరుపుమయమైంది. సిపిఎం నాయకులు కోనారి మోహన్ రావు అధ్యక్షన ఈ సభ జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సర్దుబాటు ఛార్జీలు 6,072 కోట్ల రూపాయలు మోపి ఇప్పుడు కొత్తగా 11,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు వలన వినియోగదారులపై ఒక యూనిట్కి ₹80 నుండి ₹2.40 అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ నాయకులు బి కృష్ణమూర్తి, జి సింహాచలం, కె నాగమణి, నంబూరు షణ్ముఖరావు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 29న జరగనున్న జిఏఓ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 పోస్టర్ విడుదల కార్యక్రమం స్థానిక 80 ఫీట్ రోడ్ల గల ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజియా, మహమ్మద్ రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సేవలు విస్తృతం కావాలని, సభ్యులు సద్గుణ ఆలోచన గొప్పదని, అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని అన్నారు. తాము కూడా స్వచ్ఛందంగా ఒక సంస్థ నిర్వహిస్తున్నామని, అందుకు రఫీ సహకారం వర్ణించరానిదని అన్నారు. రఫీ మాట్లాడుతూ తమ పూర్తి సహాయ సహకారాలు జీఈఓకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఇంతమంది పేద విద్యార్థులకు జీఈఓ సద్గుణ అండగా నిలవడం, ఎక్సలెన్స్ అవార్డులో నగరంలో పలువురు సేవలతో పాటు పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కరించున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, ఆదిత్య ఈవెంట్స్ అనిల్, V1 రెస్టారెంట్ అధినేత శ్రీధర్, గోపి, స్వరూప్ పాల్గొన్నారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతన సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన పి ఈశ్వరరావు శనివారం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రహదారుల భద్రతే జీవితాలకు రక్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కమిటీ చైర్మన్గా, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, కమిటీ మెంబర్ కన్వీనర్ డిటిసి విజయసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా చర్యలకు ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం నగరం నుంచి నరసన్నపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇకపై తమ్మినాయుడుపేట వైపు రాంగ్ రూట్లో వెళ్లి జాతీయ రహదారిపైకి వెళ్లరాదని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు. సర్వీస్ రోడ్డులోని వెళ్లాలని నిబంధనలు ఉల్లంఘిస్తే ఆర్టీసీ బస్సులపై ఇక నుంచి కేసులు నమోదు చేస్తామని అన్నారు. అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలోనూ 158 సున్నితమైన ప్రాంతాల్లోనూ చేపట్టిన రక్షణ చర్యలపై చర్చించారు. నవభారత్ జంక్షన్ వద్ద అధికారుల బృందం పర్యటించి విస్తరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయసారథి, ఆర్ఎన్బిఎస్సి జాన్ సుధాకర్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, డిపిఓ భారతీ సౌజన్య, ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యూష, ఎంయుఐ గంగాధర్, నేషనల్ హైవేస్ అథారిటీ పీడీ తివారీ, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మాజీ సీఎం మరియు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ స్పీకర్
మరియు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు తమ్మినేని సీతారాం సతీ సమేతంగా శుక్రవారం సాయంత్రం కలిశారు. తాడేపల్లిలో మాజీ సీఎం స్వగృహంలో కలుసుకున్న తమ్మినేని తనకు శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గల అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను తమ్మినేని సీతారాం వివరించారు. భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో వివిధ వర్గాల ప్రజానికానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని మాజీ సీఎం సూచించారు. ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని ఆయన కోరారు. గంజాయి డ్రగ్స్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించి మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి ఇతర డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 37 కేసులు నమోదు చేశామని 108 మందిని అరెస్టు చేయగా అందులో 2 విద్యార్థులు ఉన్నారని అన్నారు. గంజాయి విక్రయాల వినియోగం జరగకుండా కఠిన చర్యలు తీసుకుని గంజాయి విక్రయిస్తున్న వారిపై సస్పెన్షన్ షీట్, రౌడీ షీట్ తెరిచామని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, వాటికి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, అలాగే డి అడిషన్ కేంద్రాల సేవలకి టోల్ ఫ్రీ నెంబర్ 1446 పనిచేస్తుందని పేర్కొన్నారు. తమ సమస్యలు, ఫిర్యాదులు 1446 నెంబర్కు తెలియచేయవచ్చని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, గణేష్, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి, ఐసిడిఎస్పీడి బి శాంతిశ్రీ, డిపిఓ భారతీ సౌజన్య, అటవీ శాఖ, డ్రగ్స్ కంట్రోల్, విద్యాశాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్లు, రవాణా, ఆర్టీసీ, ఎక్సైజ్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు 2 పదవులు దక్కడంతో తూర్పు కాపు సామాజిక వర్గం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి చెందిన తూర్పు కాపులకు 2 నామినేటెడ్ పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పాతపట్నం నియోజకవర్గం జనసేన నేత కొరికాన రవికుమార్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం చైర్మన్గా పాలవలస యశస్విని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వంలో తూర్పు కాపులకు 2 పదవులు దక్కడంపై జిల్లా తూర్పు కాపుల సంక్షేమ సంఘం ప్రతినిధులు డోల జగన్మోహన్, సురంగి మోహన్ రావు, శాసపు జోగినాయుడు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి చట్టాలపై అవగాహన అవసరమని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు తెలిపారు. చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చట్టాలపై శుక్రవారం సాయంత్రం అవగాహన కల్పించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను, కార్యక్రమాలను ఆయన వివరించారు. ఉచిత న్యాయం, సమన్యాయం త్వరితగతిన పేదలకు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ఈ సంస్థ కల్పిస్తున్న పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఏ రాము, యు మాధురి, పలాస ప్యానల్ అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, శివానీ కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 51 సంవత్సరాల వయసులో శాస్త్రి జర్నలిస్టుగా నిరంతరం బిజీగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో ఉచిత కోర్సులను ఉచితంగా అధ్యయనం చేయడం పలువురికి స్ఫూర్తివంతంగా ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు 80 అడుగుల రోడ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాస్త్రి సాధించిన విజయానికి గాను ఆయన మిత్ర బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి శాస్త్రి సాధించిన 2500 ధృవపత్రాలను ప్రదర్శించి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు, మిత్ర బృందం సభ్యులను ఆయన అభినందిస్తూ సుమారు 2 ఏళ్ల కాలంలో ఆన్లైన్ క్లాసును విజయవంతంగా పూర్తి చేసుకుని ధృవపత్రాలను పొందడంతో పాటు మంచి పరిజ్ఞానాన్ని పొందడం అభినందనీయమని అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, టీసీఎస్ ప్రముఖ కంపెనీలు కూడా శాస్త్రి ప్రతిభను గుర్తించి ట్రైనర్గా ప్రమోట్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శాస్త్రి మాట్లాడుతూ తన కుమార్తెకు ఆన్లైన్లో ఉచిత క్లాసుల గురించి వివరించేందుకు గాను తెలుసుకున్న క్రమంలో తానే ఈ కోర్సులను పూర్తి చేశానని, ఇప్పుడు చదువే వ్యసనంగా మారిందని, అందరి ప్రోత్సాహం, ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధించానని, అయితే ఈ విజయం నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లోనే ఈ కోర్సులను చేశానని, సెల్ ఫోన్ను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సురంగి మోహన్ రావు, జామ్ భీమశంకర్రావు, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకర్రావు, జగన్నాథం నాయుడు, గోపి, గుప్తా తదితరులు పాల్గొన్నారు.
నిస్సహాయులకు రెడ్ క్రాస్ తరపున అండగా ఉంటామని రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. రోడ్లపై మతిస్థిమితం లేక తిరుగుతూ కనీసం తిండికి నోచుకోని వారి కోసం అవసరమైన సపర్యలు చేసి వైద్య పరీక్షలు సైతం నిర్వహించి వారికి అండగా నిలుస్తూ నూతన వస్త్రాలు అందజేస్తామని, అలాంటి వివరాలను తమకు తెలియచేయాలని రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జగన్మోహన్ రావు కోరారు. ఈ రోజు సపర్యలు చేసిన రాజ్పుత్ జీవన్ సింగ్ అలాగే రెడ్ క్రాస్ బృందంలో ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నంది ఉమాశంకర్, గడిశెట్టి పవన్ కుమార్, జి వెంకటరమణ సేవలు ప్రశంసనీయమని అన్నారు. 31వ డివిజన్ పరిధిలోని దండివీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహార మాసోత్సవాలను పండగ వాతావరణంలో అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డలకు శ్రీరామరక్ష అని అన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని గుర్తు చేశారు. పౌష్టికాహారంతో అనారోగ్యం దూరమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా గుడ్లు, పోషకాహారంను గర్భిణీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రధాన విజయరాం, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, జయకుమారి, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. కాళింగ సంక్షేమ సేవా సంఘం విజయనగరం జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం సంఘం తాత్కాలిక కార్యాలయంలో జరిగింది. కార్యవర్గ సమావేశంలో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. సహాధ్యక్షుడిగా సనపల రమణారావును, ఉపాధ్యక్షుడిగా పూజారి సూర్యనారాయణను, మహిళా కార్యదర్శిగా సేపాన లక్ష్మీబాయి, ఉపాధ్యక్షుడిగా చల్లపల్లి బలరాం ప్రసాద్లను ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం అనంతరం సంఘం బలోపేతానికి సంఘం సభ్యుల్లో పలువురు ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 17వ తేదీన శ్రీముఖలింగంలో జరుపు కళింగ బాలయాత్రకు విజయనగరం నుండి వీలున్నంత ఎక్కువ మంది హాజరవ్వాలని పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ 263, 264, 265 పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, బూత్ ఇన్ఛార్జ్ జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు ప్రధాన విజయరాం సందర్శించి పరిశీలించారు. ఈరోజు, రేపు, అదేవిధంగా ఈ నెల 23, 24 తేదీల్లో బూత్ లెవెల్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలకు ఫారం 6, 7, 8లలో దరఖాస్తులను స్వీకరిస్తారని విజయరాం తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డగట్టడానికి సహాయపడతాయి కూడా. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు, లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోనే యోజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని ఆల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాల్లో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి.
నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.